వర్గం స్థానికంగా చిగురాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి థర్డ్ ఫేజ్ డిసెంబర్ 17 రోజు గ్రామంలో ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా మనతో మహమ్మద్ సలీం గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే వాళ్ళ మదర్ ముందలబెట్టి వారైతే సర్పంచ్ అభ్యర్థిగా అయితే ముందలకు వస్తూ ఉన్నారు. వారి మాటల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు మొన్న డిసెంబర్ 7 తారీఖు 2 సంవత్సరాలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అండి. బాగున్నారా? మొదటగా ఇంత పెద్ద బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. ఎట్లా ఉంది ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు? దాదాపు మేము గత వారం రోజుల నుంచి నిరంతరంగా ఉదయం సాయంత్రము ప్రజలతో అవుతున్నాము. అదేవిధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా నిరంతరంగా 24 గంటలు వారం రోజులు కష్టపడి ప్రతి ఒక్కటి కూడా ప్రజల వరకు తీసుకుపోతా ఉన్నాం. అందులో భాగంగానే మేము ఈరోజు గ్రామానికి మొట్టమొదటిగా ఒకవేళ మేము గ్రామానికి ఒకటి చేయాల్సి వచ్చిందంటే మీరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక MBA, మీరు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, అసలు ఎటువైపు ఎట్లా జంప్ చేసి? 100%. అయితే నేను 2017లో నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ మాస్టర్స్ తర్వాత నేను ఇక్కడనే ఊళ్ళో చాలా మందితో మా ఈ ప్రాంతంలో నాకు మంచి మమేకం ఉండాలి, గ్రామ ప్రజలతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల సోదర భావంతో నాకు చాలా ఇంట్రెస్ట్. ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, పుట్టిన ఊరికి ఏదో రకంగా సేవ చేయాలి, ఆ సేవ ఏదో ఒకటి వాళ్ళకి దగ్గరికి కావాలి, మనుషుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను దూరం చేయాలి, ప్రజలతో మమేకం కావాలని నాకు గత 10-12 ఏళ్ళ నుంచి ఒక మైండ్లో ఒక విజన్ ఉంది. అది నేను నా జాబ్ చేస్తే నా వరకే నేను డెవలప్ అవుతానేమో, కానీ నాతో పాటు ఎంతోమంది అమాయకులు ఉన్నారు, ఎంతోమంది పేదవారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను ఏదో ఒక రూపం సహాయ రూపంలో వెళ్ళాలని ఒక రాజకీయ ఆలోచనతో నేను జాబ్ చేయకుండా ఏది చేయకుండా నిరంతరంగా ప్రజాసేవలోనే నేను ఇక్కడ వాళ్ళతో కలిసి మంచి పనిచేస్తాను. దాదాపు 7 ఇయర్స్ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేస్తాను. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎమ్మెల్యే గారి సహకారం కావచ్చు, గ్రామస్తుల యొక్క సహకారం ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా సెక్యులర్ సిద్ధాంతాలు, లౌకికవాద సిద్ధాంతాలు, కుల మతాల ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. గౌరవ ఎమ్మెల్యే గారు నా మీద ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పూర్తి విశ్వాసంతో సీనియర్ నాయకులను కాకుండా నాకు చిన్న వయసులోనే నాకు అవకాశం ఇచ్చారు. నువ్వు ముందుకండు, నీకు నేను అండగా నేను ఉంటా, నువ్వు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా నువ్వు పోరాడు, ప్రతి విషయంలో నీకు నేను అన్ని రకాలుగా నీకు గ్రామ ప్రజలు నిన్ను అన్ని రకాలుగా నేను వెంటుంటా తోడుంటా అని నాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్లయితే 2023 ఎలక్షన్స్ తర్వాత నేను గౌరవం వెళ్ళేదానికి ఏ సమస్యతో వెళ్ళినా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నా మాట కాదని నన్ను ప్రతిసారి నన్ను వెన్నుదండుకుంటూ ప్రతి పనిలో నాకు సహాయ సహకారాలు పూర్తిగా 100%గా నాకు సహకారాలు అందిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో మొదటగా 1,73,743 రూపాయల రుణమాఫీ 177 మంది రైతులకు మొట్టమొదటిగా రుణమాఫీ చేయడం జరిగింది గ్రామంలో. అదేవిధంగా 10 మందికి ఇందిరమ్మ ఇండ్లు, వాళ్ళు ఎలా స్లాబ్ లెవెల్లో పేమెంట్స్ ఎప్పటికప్పుడు పేమెంట్స్ కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. ఇంకా 20 ఇండ్లు కూడా మేము గ్రామానికి అడిగినాము. అదేవిధంగా మా దగ్గర ప్రధాన సమస్య వాగుల సమస్య. ఈ సమస్య పైన రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే నేను అక్కడ ఫీల్డ్కి తీసుకుపోయి విజిట్ చేయడం జరిగింది. ఆయన ఈ సమస్యను చూసి చాలా కఠినమైన సమస్య, ఒకవేళ చిగురాలపల్లిలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మొదటగా బ్రిడ్జిల సమస్య నుంచి ప్రారంభం చేయాలని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నికలు అయిపోయిన తరువాతనే నాకు సంబంధిత ఇరిగేషన్ అధికారులను, పంచాయతీరాజ్ అధికారులను పిలిపించి నాతో ఒక సమావేశం పెట్టించి చిగురాలపల్లికి సంబంధించిన సమస్య పైన పూర్తి వివరాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులు రావడం జరిగింది, ఫీల్డ్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు పంచాయతీరాజ్ ఏఈ గారితో ఒక ఎస్టిమేషన్ 20 లక్షలతో ఒక ఎస్టిమేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎస్టిమేట్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా, సార్ ఎస్టిమేషన్ కంప్లీట్ అయిపోయింది, 20 లక్షల అంచనా అని చెప్తున్నారు, దీనిపైన మీరు త్వరగా నిర్ణయం తీసుకొని మాకు ఒక ఆర్డర్ కాపీ ప్రొసీడింగ్ చేయాలంటే ఆయన వెంటనే SDF నిధుల ద్వారా 20 లక్షల రూపాయలు మన చిన్నవాగు బ్రిడ్జికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొసీడింగ్ కూడా వచ్చింది, మన మెటీరియల్ కూడా డంప్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తామంటే ఈసారి వర్షాలు మేల ఒక నెల ముందు, వర్షాకాలం కన్నా ఒక నెల ముందు వర్షాలు రావడం వల్ల అక్కడ మనం
పనిని పూర్తి చేయలేకపోయినాం. ఆఫ్టర్ ఇప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నాయి, ప్రజెంట్ వర్క్ స్టార్ట్ చేస్తామంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి లోపు ఆ వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోతే మార్చి లోపు మేము అక్కడ ప్రజలకు, రైతులకు రానిక పనికి రవాణా సౌకర్యం పూర్తిగా అయ్యేటట్టు పూర్తి ప్రయత్నం కృషి చేస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే గారికి రీసెంట్గా ఒక వారం రోజులుగా మాట్లాడిన, సార్ కొంచెం ఎస్టిమేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఇంకా కొన్ని నిధులు మాకు అవసరపడతాయంటే, అమ్మ నువ్వు ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేయి, నేను నా నిధుల నుంచి సొంత నిధుల నుంచి నేను చేయడం సిద్ధంగా ఉన్నా. నేను ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందా, నా హామీ నెరవేరిన తర్వాతనే శిబిరాలపల్లికి మనలో ఇంకో వాళ్ళకి జడ్జి శాంక్షన్కి వస్తే తప్ప అప్పటి వరకు నేను రావాలని గట్టిగా అదేవిధంగా దాదాపు 10 ఏళ్ల నుంచి ఎంతోమందికి రేషన్ కార్డు లేదు. మనం 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో దాదాపు 63 మందికి రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. ఆ 63 రేషన్ కార్డుతో పాటు వాళ్ళకి సన్న బియ్యము, అదేవిధంగా 0 కరెంట్ బిల్లు కూడా. నేను ఎప్పటికప్పుడు ఎవరికి అయినా ఉదయం సాయంత్రం ఫోన్లో టచ్లో ఉంటాను. మీకు రైతు బంధు రుణమాఫీ అవుతుందా అయితే లేదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, రేషన్ కార్డు వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఏడుంది, పెండింగ్ ఏదైనా ఉందా, పెండింగ్ సమస్య ఉంది కదా, ఫలానా పెండింగ్ ఆఫీస్లో ఉంటే అక్కడ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని ప్రాబ్లం క్లియర్ చేసి స్వయంగా నేను తెచ్చి స్వయంగా ప్రతి ఇంటికి 30 నెలలు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకి 22 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి 12,000 చొప్పున 22 మందికి వాళ్ళని కూడా ఖాతాలు జమ చేయడం జరిగింది. ఇలాంటి ఇంకోటి అనారోగ్య కారణాల వల్ల ఎంతోమంది పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఖర్చులకు నిమిత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి వాళ్ళ ఇంటికి పోయి, అమ్మని ఆరోగ్యం ఎట్లా ఉంది, నీకు ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చులో కొంత మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 20 నుంచి 30 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చేయడం. ప్రజలందరికీ కూడా ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మాది ఎక్కడ కూడా వృధా కాకుండా ప్రజాసేవకి మేము అంకితం చేస్తున్నాం. ప్రజలతో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటున్నాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది వచ్చి వాళ్ళ సమస్యలను ఈరోజు ఇక్కడ వచ్చి, అరే ఫలానా వ్యక్తి దగ్గరికి పోతే సమస్యను, ఒక ప్రాబ్లంలో సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక నమ్మకం ప్రజలకు కలిగించడం జరిగింది. సో మీరు ఈ 2 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నిటి, సో రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నాను? 100% రేపు ఖచ్చితంగా గెలిచిన తర్వాత మొదటి నా లక్ష్యం స్కూల్ని డెవలప్ చేయాలన్న ఒక విజన్తోనే ఉన్నా. ఎందుకంటే నేను స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 2.5 లక్షలతోని చిన్నపిల్లలకు డ్రింకింగ్ వాటర్ అక్కడ అరేంజ్మెంట్ చేయడం, అక్కడ స్కూల్లో బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము ఒక సిస్టమేటిక్గా లేదు. దాని మీద నాకు చాలా ఆలోచన వచ్చింది. అరే మనం ఎక్కడైతే నేర్చుకున్న పాఠాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నామో, ఈరోజు ఈ స్థాయికి మనం ఎదుగున్నామో, మనం నేర్చుకున్న బడి ఈరోజు పాడుపడ్డ బడిలాగా అయిపోయింది. అక్కడ నేను ఎమ్మెల్యే గారికి మొన్న వర్షాకాలంలో కొన్ని పెచ్చులు వెళ్ళిపోయినాయి స్లాబ్కి. నేను స్వయంగా ఫోన్ చేసి చెప్పడం, సార్ పరిస్థితి ఇట్లా ఉంది, మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి, ఏదో ఒక ఫండ్ రూపంలో స్కూల్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఏదో ఒక స్పెషల్ కోటాలో మాకు అవకాశం కలిపినట్టే, ఖచ్చితంగా అమ్మ మనకు అవకాశం ఉన్నప్పుడు స్కూల్ విషయంలో ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మా దగ్గర ఇంకో పెద్ద సమస్య అంటే పెద్దవాగు బ్రిడ్జ్ సమస్య ఉంది. అక్కడ ఉన్న రైతులకు కొంతవరకు ఏముందంటే వాగు బ్రిడ్జ్ పెద్ద గడ్డ ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండేటట్లు ఒక మనిషి రాకడ పోకడ చేసేంత మార్గానికి చేయాలని ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా. అదేవిధంగా శివాలయం టెంపుల్ సరౌండింగ్గా కాంపౌండ్ వాల్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఎక్కడ కూడా సీసీ రోడ్లది కొరత లేకుండా సీసీ రోడ్లను అన్నిటిగా ఫుల్ఫిల్ చేస్తాము. అదేవిధంగా రేషన్ కార్డు సమస్య కానీ, రేపు భవిష్యత్తులో ఏ ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నారో సీఎం రిలీఫ్ ఫండ్ సమస్యలు కానీ, ఇంకా పిల్లల చదువుల విషయంలో, పై చదువుల విషయంలో ఏదైనా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా సహాయ సహకారాలు తీసుకొని ప్రతి విషయంలో ప్రజలు వెన్నట్టు దాంట్లో ఉంటాం. ఖచ్చితంగా మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాం. సో ఏదైతే గతంలో బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు చేసినాం, ఏదో జస్ట్ చిన్న చితక పనులు మిగిలిపోయినాయి, అవి కూడా మేము వచ్చిన తర్వాత చేస్తామనే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను వాళ్ళకి ఈరోజు సవాల్ విస్తృతమైన ఈ వేదిక ద్వారా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు చూడండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు స్వయంగా నేను పార్టీలకు అతీతంగా వాళ్ళకి రేషన్ కార్డు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చేయలేరు వాళ్ళు. నేను పార్టీలకు అతీతంగా మన ఊరు, మన ప్రజలు, మన పార్టీలు ఎన్నికల వరకే, పార్టీలు ఎన్నికల తర్వాత ప్రజలంతా మనం ఒక్కటే అనే ఒక భావన ప్రజలకు కలిగించాలంటే ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ హయాంలో వాళ్ళు రోడ్డు వేయనీకే, మా ఊరు ప్రధాన సమస్య అప్పుడు బీటీ రోడ్ సమస్య ఉంది. వాళ్ళు బీటీ రోడ్డు వేయాల్సిన సమయంలో వాళ్ళకి వేయాల్సిన అవకాశం లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిన పనులను గ్రామ పంచాయతీలు పరిధిలోని పనులను తీసుకుపోయి వాళ్ళు ఏం చేసుకున్నారంటే మెయిన్ రోడ్కి పెట్టారు. నేను మొన్న హ్యామ్ పథకం ద్వారా ఎమ్మెల్యే గారిని అడిగిన, సార్ మాకు బీటీ రోడ్ శాంక్షన్ చేయండి అని అడిగిన.
అయితే మా దగ్గర ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది, దాని మీద బీటీ ఎందుకు అంటే నేను ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ వాయిస్లో గ్రామ పబ్లిక్ వాయిస్లో నేను వేయడం జరిగింది. మనకు హ్యామ్ పథకం ద్వారా బీటీ రోడ్డు శాంక్షన్కి అవకాశం ఉంది, మీరు మీ అభిప్రాయాలు దీని మీద తెలపండి అన్నారు. కొంతమంది ఏమన్నారంటే సరే సీసీ రోడ్ ఉంది కదా, అదే పనులను వేరే డెవలప్మెంట్కి వాడండి అని. ఇంకొంతమంది వేస్తే బెటర్ అన్నారు. రేపు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత దీని మీద నా గ్రామ సభ ఖచ్చితంగా అవకాశం ప్రజలు నాకు ఇస్తే గ్రామ సభ నిర్వహించి బీటీ రోడ్ విషయం కూడా నేను చర్చ చేస్తా. ఒకవేళ ప్రజలందరూ కూడా ఆమోదిస్తే ఖచ్చితంగా ఆడ బీటీ రోడ్ శాంక్షన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. వద్దు ప్రజలు ఇదే సీసీ రోడ్ బెటర్ అంటే అలాంటి నిధులు ఇంకేమైనా ఉంటే వేరే పర్పస్లో మాత్రం ఖచ్చితంగా వాడుకుంటాము. వాళ్ళు ఎన్ఆర్జీఎస్ గ్రామ పంచాయతీకి వచ్చిన పనుల తప్ప ఏ ఒక్క పనులు చేయలేదు. గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఊర్లోకి రావడం జరిగింది, ₹1,00,00,000తోనే చిగురాలపల్లిని అభివృద్ధి చేస్తా అని అన్నాడు. ఆయన నిధుల ద్వారా ₹1 కూడా ఆయన సొంత నిధుల ద్వారా ఎక్కడ ఇవ్వలేరు. ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులతోని వాళ్ళు పల్లె ప్రకృతి వనాలు చేస్తే అది ఒకటి సీసీ రోడ్, ఆ శ్మశాన వాటికి అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద చేశారు. కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే సహకారాల ద్వారా ఏ పని మాత్రం చేయలేరు. వాళ్ళంతా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ఆరోపణలు, నిజాన్ని కూడా అబద్ధాన్ని నిజం చేయడం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి వెన్నెక్తో పెట్టిన విద్య వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ నిజాన్ని ఒప్పుకోరు, అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. ప్రజలు ఇలా చాలా అవేర్నెస్గా ఉన్నారు. ప్రతి ఇంటికి ఎక్కడ వెళ్ళినా కూడా బీఆర్ఎస్ గత ప్రభుత్వం జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు ఇప్పించలేరు. మీరు ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్న చిగురాలపల్లిలో 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పించిందా? ఇలా ఫాల్స్ అలిగేషన్ ఏమంటుందంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ బిల్లులు కూడా రావు. ఎట్లా మీరు అంటారు? రేపు భవిష్యత్తులో జరిగేది ఎట్లా అంటారు? ప్రభుత్వం ఒక నిశ్చయంతో ఉన్నది. ఇప్పుడు 10 ఏళ్ళు ఇచ్చినాము, నేను ఎమ్మెల్యే గారు కొట్లాడి ఇంకా 20 ఏళ్ళు దానికి నేను ప్రయత్నం చేస్తే వీళ్ళు ప్రజలకు తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు ప్రజలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏ ఇంటికి తట్టినా, ఏ ఇల్లుకి తట్టినా, ఎవరికి తట్టినా కూడా ఒకటే మాట అంటున్నారు. గత ప్రభుత్వం అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మేము చూస్తూ ఉన్నాం. 0 బిల్లులు కానీ, కరెంట్ బిల్లులు, రేషన్ కానీ, సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బ్రిడ్జిల విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో ఏ విషయమైనా కూడా నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా ప్రజలందరికీ చేరుతున్నారని ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఖచ్చితంగా మాకు అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల మేము కానీ వస్తే ఖచ్చితంగా వాళ్ళ అవినీతిని కూడా బయటికి తీస్తాము. ప్రజల ముందు ప్రతి విషయాన్ని ముంగల పెడతాం. సో ఇంకొకటి, మన చిగురాలపల్లి జీపీ ఏర్పడ్డప్పటి నుంచి ఇంతవరకు సో మీ కమ్యూనిటీ నుంచి అయితే ఎవరు సర్పంచ్గా లేరు. సో అటువంటిది ఇప్పుడు మీరు అవుదామనే ఒక ప్రయత్నం అయితే ఉంది, అది ఈసారి సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇక్కడ కుల మతాల అతీతంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది చేతగాని రాజకీయాలు ఎక్కడ కూడా ఎప్పుడైతే అవకాశం తన చేతులకు చేజారిపోతుందో అలాంటి సమయంలో కొంత వ్యక్తులు ప్రజలకు మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలు ఎక్కడ కూడా నమ్మరు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ కష్ట నష్ట సమయాల్లో, వాళ్ళ ఆపద సమయాల్లో వాళ్ళతో పాటు నడిచే వ్యక్తిని చూస్తూ ఉన్నారు. ఇలా ప్రజలను ఎన్ని రోజులు అమాయకులంగా చేస్తారు. ఈ రోజు నాకు వచ్చిన సమస్య రేపు రజకులకు వస్తుంది, ఈ రోజు నాకు వచ్చిన సమస్య రేపు నాయని బ్రాహ్మణులకు వస్తుంది, ఈ రోజు నాకు వచ్చిన కుల సమస్య రేపు ఎస్సీలకు వస్తుంది, ఈ రోజు నాకు వచ్చిన సమస్య ఇంకో చిన్న వర్గానికి వస్తుంది. ఈ కుల మతాలు రాజకీయం ఇప్పుడు ఈ ఉన్న మన ఏ జనరేషన్లో ఇంకా కులాలు మతాలు అనుకుంటూ పోతే మనం అభివృద్ధి చదివేది ఎప్పుడు? ఈ జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ మీరు రోజు చూస్తూ ఉన్నారు. యువకులు 70% మంది యువకులు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకు? అవేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకు చేయాలన్న ఒక ఆలోచన యువకుల్లో వస్తూ ఉన్నది. ఆ యువకులు ముందుకు వచ్చినప్పుడు కొంతమంది దుష్టశక్తులు, కొంతమంది దుర్బుద్ధి ఆలోచన ఉన్నారు, కులాలను ముంగలికి తీసుకొస్తారు. అరే నాయన, నేను నీకేమంటున్న కుల నాయకులకు, నీ కులంలో నీకు అవసరం వచ్చినప్పుడు నీవు వాడి కష్ట నష్టాలు ఉన్నప్పుడు వాడిని పట్టించుకోవు. కానీ నువ్వు ఓటేసేంత వరకు వాని కులం మీద రాజకీయం చేస్తూ ఉన్నావు. వానికి రేపు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, వానికి ఏ ఆపద వచ్చినా కానీ వాని ఇంటి వెంకను మళ్ళీ చూడు. కానీ అదే ఓటు అయిపోయిన తర్వాత నీ పని నీ పోతే వాని పని వాడు అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నా అసంటి వాడు ఇంకెవరికి దగ్గరకన్నా రావాలి. ఎన్ని రోజులు ఇక్కడ రాజకీయాల మీద? ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఆ పాతకాలంలో ఎప్పుడో జమానాలో సాంఘిక శక్తులు అప్పుడెప్పుడు జరిగినాయి. అలాంటిది రోజుల్లో అయితే లేదుగా. బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిర్మూలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రయత్నం కుల రాజకీయాలను పక్కన పెట్టాలి, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకోవాలి. నేను రోజు అదే చెప్తా ఉన్నా, విద్యార్థులకు, మేధావులకు, ఉద్యోగస్తులకు, ప్రజలకు చైతన్యం చేయండి. మనకు కావాల్సింది కుల రాజకీయాలు, మత రాజకీయాలు కాదు. మనకు కావాల్సింది అభివృద్ధి. మన ఎజెండా అభివృద్ధి. మనం ప్రశ్నించే తత్వం మన దగ్గర కాదు. నేను గత లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత నేను ఓడిపోయినా. కానీ నేను ప్రతిపక్షంలో ఉండి 7 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడినా.
ఏ గ్రామ సభ ద్వారా కూడా నేను ఆర్టీఏ ద్వారా గ్రామ పంచాయతీలో ఆర్టీ చేసి సమాచారం సేకరించి నా దగ్గర సమాచార ఆధారాలతో సహా ప్రతిసారి ప్రతిపక్షంలోని అధికారిక పక్షాన్ని నిలదీస్తా ఉన్నా. ప్రతి సమస్య పైన నేను గ్రామ పంచాయతీలో కొట్లాడిన. ఆ రోజు ప్రజలందరూ చూసింటారు. ఈరోజు ఆ ప్రజల అవేర్నెస్ ఉంది, ప్రజలకు మన మీద నమ్మకం ఉంది. అదే ప్రజలకు కావాల్సింది కులము మతం కాదు, అభివృద్ధి మంచి చేయాలన్న ఒక ఆలోచన. ఈరోజు ఆ ఆలోచన మంచి చేస్తారన్న ఒక నమ్మకంతో నేను వచ్చిన, ఖచ్చితంగా ఆదరిస్తారు, అభిమానిస్తారని నేను విశ్వసిస్తున్నాను. సో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి తీసుకుంటే, సో మొదటి ఫేజ్లో ఇల్లు వచ్చిన ఫైన్, ప్రాణంలో కొంత అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. 100%. సో అటువంటి వాళ్ళకు సెకండ్ ఫేజ్ కావచ్చు, విడతల వారిగా 100%. సో ఎన్ని ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారో దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మీరు ఏ విధంగా తీసుకుంటారు? అయితే ఈరోజు మనము 10 ఇండ్లు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈరోజు కొంతమందికి కొంత అసంతృప్తి ఉంది. దానికి గల కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకవేళ గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క ఇల్లు గిన వాడు ఇచ్చినట్లయితే, వాళ్ళు ఒక్క ఇల్లు ఎక్కడైనా ఇచ్చినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి రాకుంది. ఎంతోమంది పేదలు వాళ్ళ రోజు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి వాళ్ళని ఓట్లు వేయించుకొని వాళ్ళకి ఏనాడు కూడా ఇల్లు శాంక్షన్స్ కాదు కదా, ఆ దూరాన కూడా ఆలోచనలు రాకుండా చేసేటారు. ఇలా ఒక్కసారికి ఇల్లు ఇస్తామనే ఆలోచన వచ్చే వరకు ప్రతి ఒక్కరు నాకు కావాలి అని అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంత లిమిటెడ్గా ప్రతి విలేజ్కి 10, 12, 15 వచ్చినాయి. ఈసారి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 10 కంప్లీట్ చేసాం. ఓవరాల్గా స్లాబ్ లెవెల్కి వచ్చినవన్నీ రేపు 20 ఇండ్ల కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ వాగి ఇనాగ్రేషన్ వరకు ప్రోగ్రామ్కి వచ్చిన రోజు ఇదే రైతు వేదిక ద్వారా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. చిగురాలపల్లిలో ఇండ్లకు సంబంధించి మన కోటా ద్వారా 15 ఇవ్వాలి, ఒక 5 పెంచండి. నా తరఫు నుంచి నేను చెప్తాను, ఒక 5 పెంచండి. 20 ఇండ్లు 2వ విడతల చిగురాలపల్లి గ్రామానికి ఇవ్వండి అని నేను దానితో ఇంకో కొన్ని నేను ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి వెళ్ళి కొన్ని ఇంకా అదనంగా తీసుకొస్తా అని అంటుండ్రు. 2000 అదనంగా తీసుకొస్తున్నారు. దాంట్లో ఇంకా నేను 4-5 కొట్లాడి తీసుకొని వస్తాను. నేనేమంటున్నా అంటే, రామ్మోహన్ రెడ్డి గారిని అడిగే హక్కు, అధికారం, బాధ్యత మనకున్నది. ఆయన దగ్గర సీఎం గారి దగ్గర తెచ్చే బాధ్యత ఆయనకు ఉంది. మనం ఒక కంటిన్యూ ప్రాసెస్లో ఉండాలి, ఒక సీక్వెన్స్లో ఉండాలి. మనం రామ్మోహన్ రెడ్డిని అడుగుతాం, రామ్మోహన్ రెడ్డి గారు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం. ఈ ప్రాసెస్లో ఉండాలి. వాళ్ళే గత ఎన్నికల్లో వాళ్ళే అన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు గత ఎన్నికల్లో పైన మేమే ఉన్నాం, కింద మేమైతే పని అయితే అంటారు. కానీ ఈరోజు ఎందుకు అంటలేరు? మీరు పైన ఉండే ఈరోజు కింద మీరుంటే ఊరు అభివృద్ధి చెందుతానే మాట ఎందుకు అంటలేరు? ఈరోజు అందరు తొండుకులు వేసిండ్రు. ఆ రోజు దేవుని గుడి ముంగల కూర్చుని గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలందరి సమక్షంలో చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కింద సర్పంచ్ బీఆర్ఎస్ ఉంటే ఊరికి మనం అనుకున్న నిధులు పనులు అవుతాయని అన్నారు. మరి ఈరోజు నేను వాళ్ళకే బీఆర్ఎస్ నాయకులని అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి విజన్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు, ఎప్పుడు కూడా మనం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈరోజు ఆయన చేతి కింద ఒక కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపిస్తే గ్రామం ఎట్లా అభివృద్ధి చెందది? కొట్లాడుదాం, మనం అందరం ఏకమైదాము. ఈ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం చెప్తే 30 లక్షలు ఇస్తామని నేను ఆల్రెడీ ఫోన్లలో మెసేజ్ పెట్టాను. ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు మా 10 మేలు పెట్టిన ఆ చర్చ జరగాలి, ప్రజల్లో ఒక అవగాహన రావాలని నేను పెట్టిన. కానీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా ఆ చర్చకు తాగలేదు. ఎందుకంటే రేపు మనం అన్న మాట మనం ముంగటికి తెస్తాడు. ఏంటిదంటే పైన అధికారం ఉన్నవారు ఎవరుంటే కింద వాళ్ళకి ఇమ్మని అడుగుతారు. వాళ్ళకి అధికారం పిచ్చి, అధికార దాహం ఉంది తప్ప ప్రజల కోసం అభివృద్ధి కోసం. గతంలో మన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో. 100% గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళతో నిరంతరంగా ఏకాకిగా కొట్లాడినారు. వాళ్ళు అన్ని అధికారాలు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి అన్ని ఆర్టీఐ వేసి ప్రతి దాని మీద కొట్లాడిన. ఎప్పటికప్పుడు వాళ్ళని నిలదీస్తామని, ప్రజలను అవేర్నెస్ చేస్తామని, మోటివేట్ చేస్తామని ఈరోజు దాదాపు 100 మంది నాతో పాటు నడుస్తున్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ మూతకు తట్టినా, ఏ అక్కని అడిగినా, అమ్మని అడిగినా ఈరోజు ఖచ్చితంగా నీ వెంటనే ఉంటాం, నీ పనితనం మేము చూసినాం, ఖచ్చితంగా నేను నిలబెడతామని హామీ ఇవ్వడం జరిగింది. సో రేపు December 17 ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది మన గ్రామంలో. సో గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను గ్రామ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను, కుల మతాలకు అతీతంగా మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి రాండి. మీరు ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలంటే ఒక చదువుకున్న వ్యక్తికి, యువకునికి అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత సమాజం ఏర్పాటులో మీరందరూ భాగం కానీ మీరు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. 5 ఏళ్ళ కోసం మీకోసం నేను నిరంతరంగా కష్టపడతా, మీకోసం మీ కొడుకున్నాయి, మీ బిడ్డని మీతో పాటు నేను నిలబడతా. మీరందరూ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, యువకులకు, మేధావులకు, విద్యావంతులకు, ప్రతి రైతులకు, ప్రతి ఒక్కరిని నేను ఒక్కటే అవకాశం అడుగుతా ఉన్నా. పైన ప్రభుత్వం ఉంది, మనం పని చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం అవకాశాన్ని కోల్పోతే 5 ఏళ్ళ వరకు మనం అందరు నిరుత్సాహంగా ఉండాల్సి వస్తుంది. మీరందరూ ఎంతోమంది ఈరోజు మనం 20 ఇండ్లు వస్తాయని ఆశతో ఎంతోమంది పేదలు మన మీద నమ్మకంతో వాళ్ళ ఆశలను నీళ్లు జల్లినట్లయితుంది. నేను బీఆర్ఎస్ వాళ్ళకు, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక్కటే మాట అంటున్నా, మీ మనస్ఫూర్తిగా, మీ అంతరాత్మకు, మీ సాక్షిగా మీరు చెప్పండి,
మీరు ఒక్క ఇల్లు కూడా ఇవ్వగలుగుతారా? మీరు ఆ ప్రయత్నం చేయగలుగుతారా? మీ నుంచి సాధ్యం కాదు. కానీ మీ అధికారం కోసం, మీ అధికారం దాహం కోసం ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు దీన్ని మానుకోండి. యువకులు మీరందరూ ఏకమయ్యి చర్చించండి. ఈ చర్చకు తావుతుంది. ప్రజలందరూ ఏకమయ్యి ఈసారి నన్ను గెలిపియండి. కత్తెర గుర్తు ఓటేసి గెలిపియండి. మా అమ్మగారిని ఆశీర్వదించండి. 24 గంటలు నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. సో ఇది ఏదైతే సలీం గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో గత 2 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులు చేసుకుంటూ ఈ 2 ఏళ్ళనే కాకుండా దాదాపు వారు పొలిటికల్ జర్నీలో కూడా సో గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు అధికార పక్షాన్ని సో అడుగడుగున ప్రశ్నించే ప్రయత్నం అయితే చేసినా సో ఎండగట్టే ప్రయత్నం చేసినా అని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామస్తులందరూ సో డిసెంబర్ 17 ఓటేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సో గ్రామానికి కష్టకాలంలో కావచ్చు, ప్రస్తుత అధికార పార్టీ మద్దతుతో ఉన్న వ్యక్తి ఎవరు, అధిష్టానంతో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు ఎవరు. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మొదటి ఫేజ్లో కాకుండా సెకండ్ ఫేజ్లో దాదాపు 20 ఇల్లు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాను కూడా. అంటే 20 ఇల్లు కాదు, ఇంకొక 10 ఇల్లు కానీ కొట్లాడి ఎమ్మెల్యే గారితో కొట్లాడి తీసుకురాగల ఆ యొక్క సామర్థ్యం అనేది కేవలం అధికార పార్టీ వ్యక్తులకే ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరూ వీటన్నిటిని ఆలోచన చేయాలి. సో అదేవిధంగా ఏదైతే డిసెంబర్ 17 ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మనస్తత్వం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని బేరీజు వేసుకొని సరైన వ్యక్తికి మనం సర్పంచ్ అనే పదవిలో కూర్చోబెట్టినప్పుడే గ్రామం అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క చిగురుపల్లి ఓటరు వీటన్నిటిని సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి సర్పంచ్ అనే పదవిలో కూర్చోబెడతారని కోరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.